హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్గా ఈ వీడియోలో సౌత్ ఇండియాలో సమ్మర్ డెస్టినేషన్స్ గురించిన ఇటినరీ గురించి చెప్పబోతున్నాము. మేము యాక్చువల్గా రీసెంట్గా విజిట్ చేస్తున్నాము. ఫస్ట్ వీడియో ఆల్రెడీ పబ్లిష్ అయింది కదా, ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. 1500 కిలోమీటర్స్ రోడ్ ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు టు ఊటీ, కూనూర్, మున్నార్ అండ్ కొడైకెనాల్. సో ఫస్ట్ వీడియో ఆల్రెడీ పబ్లిష్ అయింది. యాక్చువల్గా ఇది లాస్ట్లో చేద్దాం అనుకున్నాను, కానీ బట్ సమ్మర్ అయిపోయిన తర్వాత చేసిన పెద్ద యూస్ఫుల్ ఉండదు కదా జనాలకి. అందుకని ఇటినరీ అనేది అట్లీస్ట్ మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని ముందుగానే పెడుతున్నాను. ఇటినరీ లాగా లైక్ 7 nights and 8 days ఎలా ప్లాన్ చేయాలి అని. సో దీన్ని యాక్చువల్గా మేము 7 nights అనుకుని చేసాం, కానీ మా ఇండివిజువల్గా కూడా ప్లాన్ చేయొచ్చు. సో మున్నార్కి సపరేట్గా వెళ్ళొచ్చు, ఊటీకి సపరేట్ వెళ్ళొచ్చు, కొడైకెనాల్కి సపరేట్గా వెళ్ళొచ్చు. అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ టైం అండ్ కన్వీనియన్స్ బట్టి. సో మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటే మీ అందరికి కూడా ప్లానింగ్ చేసే ముందు యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని కొంచెం ముందుగానే పబ్లిష్ చేస్తున్నాను. ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి. ఇంకా ఊటీ సిరీస్ అని ఓన్లీ ఒక వీడియో మాత్రమే వచ్చింది. ఇంకా సెకండ్ ఇంకా ఊటీ వరకు రీచ్ అయిన వీడియో ఫస్ట్ వీడియో మాత్రమే వచ్చింది. ఇంకా దానికంటే ముందు ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత ఇంకా ఫర్దర్గా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఊటీ సిరీస్ మొత్తం మీ అందరికీ బాగా నచ్చుతాను అనుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ ఎందుకంటే మేము చేసే వీడియోస్ వల్ల ఎవరికైనా యూస్ఫుల్ అయిందంటే, లైక్ పిల్లలతో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి, రోడ్ ట్రిప్లో కార్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి మేము ఇచ్చే డైరెక్షన్స్ కానీ, పిల్లలతో వెళ్ళాలనుకుని మేము ఇచ్చే టిప్స్ కానీ యూస్ఫుల్ అయిన ఉద్దేశంతోనే సో ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నట్టు మీకు. యాక్చువల్గా సబ్స్క్రిప్షన్ చేసుకుంటే సో అలాంటప్పుడు ఎలాంటి వీడియోస్ అనేది మిస్ కాకుండా చూడొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గునా రూపా ట్రావెల్ బ్లాగ్స్. అదే మీకు ఇటినరీ షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇది ఇటినరీ ఏంటంటే 7 nights 8 days నేను చెప్పబోయే ప్లాన్. దీన్ని యాక్చువల్గా ఎలా అయినా డివైడ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ మీరు ఎన్ని రోజులు ప్లాన్ చేయాలి అనుకునే దాన్ని బట్టి ఇదంతా ప్లాన్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా మేమైతే నేను ప్లాన్ చేసిన ఇటినరీ చెప్తాను. దాని తర్వాత మీరు దీన్ని ఎలా అయినా డివైడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో డిపెండ్స్ ఆన్ యువర్ కన్వీనియన్స్ అండ్ మోడ్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్. నేను చెప్పేది కంప్లీట్లీ కార్లో వెళ్తే ఏంటి అనే దాని గురించి. యాక్చువల్గా మీరు మొత్తం 7 nights ప్లాన్ చేసింది యాక్చువల్గా బెంగళూరు టు ఊటీ, మున్నార్ అండ్ కొడైకెనాల్. సో ఇవి సో ఫస్ట్ 3 days వచ్చి ఊటీలో స్టే చేసే విధంగా ప్లాన్ చేసాము. సో ఫస్ట్ ఊటీ గురించి మాట్లాడతాను. అంటే 3 nights and 4 days మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో దెర్ ఆర్ మల్టిపుల్ రూట్స్. యాక్చువల్గా బెంగళూరు నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, నైట్ జర్నీ ప్రిఫర్ చేసే వాళ్ళకి యాక్చువల్గా సో మైసూర్ నుంచి మ్యాప్ అయితే చూపేది, ఎందుకంటే అక్కడ బండిపూర్లో 6 o'clock తర్వాత వెహికల్స్ అలో చేయరు. సో ఇటు చూపిస్తుంది కృష్ణగిరి, ధర్మపురి, కోయంబత్తూర్ రోడ్డు. సో అది కొంచెం లాంగ్ అవుతుంది, అది నైట్ టైమ్స్. డే టైం అయితే మాత్రం బండిపూర్, మైసూరు, బండిపూర్ తర్వాత కూడా మళ్ళీ 2 routes వస్తాయి, మసినగుడి రూట్ అండ్ గిడెలూరు రూట్. సో మసినగుడి కొంచెం అడ్వెంచర్ ఎంజాయ్ చేసుకున్న వాళ్ళైతే మసినగుడి వెళ్ళొచ్చు, లేకుంటే గిడెలూరు నుంచి అయినా వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఊటీలో అయితే టూరింగ్ ప్లేస్ అయితే నేనైతే స్పెసిఫిక్గా ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఇట్స్ అ నోన్ ప్లేస్ టు ఎవ్రీ వన్. ఓన్లీ ఒకటి థింగ్ అయితే చెప్పాలనుకుంటున్నాను. అక్కడ సమ్మర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ ఊటీ. ఎందుకంటే చాలా చలిగా ఉంది. అసలు మన కింద ఉండడానికి ఊటీకి వెళ్ళిన దానికి అసలు డిఫరెన్స్ అనేది లేదు. చాలా బాగుంది అసలు. యాక్చువల్గా అయితే వేడిగా ఉంటుందని స్వెటర్స్ కూడా క్యారీ చేయలేదు, కానీ స్వెటర్స్ కంపల్సరీగా క్యారీ చేయాలి, అంత కూల్గా ఉంది ఊటీలో. డెఫినెట్గా లోషన్ కూడా క్యారీ చేయండి, లేకపోతే పిల్లలకి స్కిన్ ప్రాబ్లం అవుతుంది. లోషన్, అంబ్రిల్లాస్ అండ్ ఏంటది యాక్చువల్గా అంబ్రెల్లాస్ అయితే, ఎందుకంటే అక్కడ వర్షం టూ మచ్ అన్ప్రెడిక్టెడ్ అన్నట్టు. సో కొన్నిసార్లు పడుతుంది, కొన్నిసార్లు పడట్లేదు. పడినప్పుడు మాత్రం కంప్లీట్గా తడిచిపోతున్నాము. సో డెఫినెట్గా ఇవైతే క్యారీ చేయండి. లోషన్, సన్ స్క్రీన్ లోషన్, మామూలు లోషన్స్, ప్లస్ అంబ్రెల్లాస్, స్వెటర్స్, ఇవన్నీ డెఫినెట్గా క్యారీ చేయండి. ఊటీలో తక్కువ ఉంటుందని అయితే గెస్ చేయదు. చాలా చలిగా ఉంది. మేము వెళ్ళిన all 3 ప్లేసెస్లో ఊటీ ఈస్ ద కూలెస్ట్ ప్లేస్. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సమ్మర్ డెస్టినేషన్. సో ఇంకోటి ఏంటంటే, యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు మేమైతే నార్మల్ హోటల్స్ బుక్ చేసాము. ఇక్కడ నేను బాగున్న హోటల్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాగలేని హోటల్స్ అయితే మాత్రం నేను రికమెండ్ చేయను, నాకే నచ్చినవి. ఇంకోటి ఏంటంటే, రిసార్ట్ లాంటివి బుక్ చేసుకుంటే, లైక్ అక్కడ కాఫీలు అవన్నీ చాలా హోమ్ స్టేస్ కానీ రిసార్ట్స్ కానీ అక్కడ బుక్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఊటీ సిటీ లోపల హోటల్స్ బుక్ చేసుకుంటే ఓన్లీ పడుకోవడానికి అయితే ఏం చేయలేకున్నారు. కొంచెం అక్కడ ఊటీలో టీ తోటలు ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఆ రిసార్ట్ లాంటిది కానీ ఒక మంచి హోటల్ అయితే బుక్ చేసుకోండి. సో అది ఊటీ. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ ద సమ్మర్. నెక్స్ట్ యాక్చువల్గా ఊటీ నుంచి నెక్స్ట్ వచ్చి మున్నార్కి వెళ్తున్నాం. అది వచ్చి 3 days అయిపోయి కదా. నెక్స్ట్ డే 4 and 5.
ఈవెన్ బెంగళూరు నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా మున్నార్కి వెళ్ళొచ్చు. అది కూడా ఒక అరౌండ్ 400 సంథింగ్. కాకపోతే అది వేరే రూట్ చూపిస్తుంది, మేము వెళ్ళిన రూట్ కాదు. మేము వెళ్ళినైతే ఊటీ టు మున్నార్ రూట్ వెళ్ళాము. అగైన్ కిందికి వచ్చి కోయంబత్తూరు నుంచి మళ్ళీ ఇది అన్నామలై టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ నుంచి తీసుకెళ్ళింది మ్యాప్. సో అదే రూట్ ఫాలో అయిపోయాము. అన్నామలై టైగర్ రిజర్వ్, తర్వాత చిన్నారి అనుకుంటా, కేరళలో ఉన్న పేరు అది. సో బోర్డర్ క్రాస్ అయిన తర్వాత మున్నార్ కూడా టూ మచ్ ఎక్సలెంట్ విజిటింగ్ ప్లేస్. అక్కడ టీ చెట్లు కానీ ఆ రోడ్ వ్యూ కానీ సూపర్ గా ఉంటుంది. కార్ లో వెళ్తేనే బాగుంటుంది ఆ వ్యూ చూసేదానికి. బస్ లో కంటే బైక్ కార్ వెళ్తేనే సూపర్ గా ఉంటాయి అన్నమాట చూసేదానికి ప్లేసెస్. మేము వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఒక వైల్డ్ లైఫ్ లో అది అన్నామలై దాంట్లో యాక్చువల్గా ఎలిఫెంట్ కూడా కనపడింది. వైల్డ్ ఎలిఫెంట్ క్యాప్చర్ చేయలేకపోయాను యాక్చువల్గా. తర్వాత మధ్యలో చాలా వెహికల్స్ వస్తున్నాయి. తర్వాత మేము వెళ్ళిన టైంకి వర్షం కూడా పడుతుండే. సో రియలీ అదైతే డెఫినెట్లీ అడ్వెంచర్ రైడ్ ఊటీ టు మున్నార్. మేము ఆడిమేల్ అనే ప్లేస్లో స్టే చేసాం మున్నార్లో. మున్నార్ నుంచి అగైన్ 30 kilometers. సో అక్కడ స్టే చేయాల్సిన అవసరం లేదు. సో మోస్ట్లీ కెన్ ఫైండ్ ద రూమ్స్ ఇన్ మున్నార్ ఓన్లీ. సో ఈవెన్ 3 days ఈజీలీ స్పెండ్ చేయొచ్చు. మేమైతే ఓన్లీ 2 days స్పెండ్ చేసాము. యాక్చువల్లీ ఆడిమేల్ నుంచి మున్నార్కి వచ్చే మధ్యలో యాక్చువల్లీ చాలా మంది ఆడిమల్లి నుంచి చూసారు కదా. సో ఆడిమల్లిలో యాక్చువల్గా సఫారీని బుక్ చేసుకుంటే వాళ్ళు అక్కడ ఉన్నవన్నీ చూపిస్తారు యాక్చువల్గా. సో మేమైతే 2 families కదా, పిల్లలతో కొంచెం సఫారీ అంతా బాగుంటుంది. అక్కడికి వెళ్ళాము. వాటర్ ఫాల్స్ కానీ, హ్యాంగింగ్ బ్రిడ్జ్ కానీ, డ్యామ్ పేరు ఒకటి మర్చిపోయాను యాక్చువల్గా. అన్ని సిటీలో మాత్రం బుక్ చేసుకున్నంత ఫీలింగ్ అయితే ఏముండదు అండి. యాక్చువల్ మేము చేసిన మిస్టేక్ అదే. సో ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే డెఫినెట్గా ఏదైనా ఒక కాఫీ ఎస్టేట్స్లో కానీ, టీ ఎస్టేట్స్లో కానీ దాని దగ్గరలో బుక్ చేసుకుంటే మీకు అన్ని వ్యూస్ అన్నీ చాలా బాగా వస్తాయి. టైం కూడా స్పెండ్ చేయొచ్చు ఒకవేళ ఏదైనా వర్షం పడి ఆగిపోయిన ఏదైనా కానీ. సో అది మున్నార్ నుంచి కొడైకెనాల్కి చూసాం కదా. యాక్చువల్గా ఆ రోడ్ కూడా 180 kilometers ఉంది, 5 hours జర్నీ. సో యాక్చువల్గా అది కూడా 4-lane హైవే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా చోట్ల బాగానే ఉంది. సో ఆ రైడ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. లైట్గా రెయిన్ పడుతుంది. ప్లేసెస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. యాక్చువల్గా మున్నార్ నుంచి వచ్చిన తర్వాత బోడి, తేని, తర్వాత యాక్చువల్గా కొడైకెనాల్ ఘాట్ అనేది సపరేట్గా ఉంటుంది. అన్ని కనెక్టివిటీస్కి ఇది చాలా దూరంగా ఉంటుంది. సో దేనికైనా సరే దానికి కిందికి వచ్చి పైకి వెళ్ళాల్సి ఉంటుంది కొడైకెనాల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం. సో కొడైకెనాల్లో చలి వయసు చూస్తే మాత్రం కొంచెం డే టైం కొంచెం హాట్గా ఉంటుంది, ఈవినింగ్ పూట మాత్రం చాలా కూల్గా ఉంటుంది. ఊటీతో కంపేర్ చేస్తే తక్కువ, అలాగే మున్నార్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ అలా ఉంటుంది అన్నట్టు. సో అది కొడైకెనాల్లో కూడా 2 days స్పెండ్ చేసాం. గుడ్ ఫ్రైడేకి వెళ్ళున్నాం కదా యాక్చువల్గా. అందువల్ల ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ ఉంది. ప్లేసెస్ చూసిన దానికంటే యాక్చువల్గా అక్కడ ట్రాఫిక్లోనే ఎక్కువ ఇరుక్కుపోయి ఉన్నాము. సో అందుకని పీక్ సీజన్లో మాత్రం ట్రై చేయమాకండి, ఎస్పెషల్లీ ఏ ఘాట్ సెక్షన్కైనా. అది సో ఇవన్నీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం కొన్ని లోషన్స్ అని ఇంతకుముందు చెప్పున్నాం కదా, అవన్నీ క్యారీ చేయండి. ఎందుకంటే ఊటీలో ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క క్లైమేట్ ఉంటుంది. ఊటీలో చూస్తే టూ కూల్గా ఉంటుంది, అక్కడ స్వెటర్స్, లోషన్స్ అని అవసరం అవుతాయి. మున్నార్లో కొంచెం వేడిగా అనిపిస్తుంది. అలాగే మరీ అంత వేడి కాదు, కానీ కొంచెం స్వెటర్లు వేసుకున్నంత వేడి అయితే ఉండదు. కొడైకెనాల్లో కూడా అంతే అన్నట్టు. మార్నింగ్ అంతా నైట్ కూల్, సడన్గా వర్షం కూడా పడిపోయింది. సో మీ అంబ్రెలాస్ ఇవన్నీ మిస్ చేసాము సరే. సో అందువల్ల ఇవన్నీ క్యారీ చేయండి ఎలా అనుకున్న వాళ్ళు. సో అది మా ఓవరాల్ 7 nights and 8 days ట్రిప్. మీరు దీని ప్రతి దాన్ని సపరేట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బెంగళూరు టు ఊటీ కానీ, బెంగళూరు టు మున్నార్ కానీ. బెంగళూరు టు కొడైకెనాల్ ఏంటంటే యాక్చువల్గా నేను అంత రికమెండ్ చేయను. ఒకటే ప్లేస్కి అయితే ఇంకో ప్లేస్ ఏదైనా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొడైకెనాల్లో అంతా ఏమంటారు కంటిన్యూస్గా 2-3-4 days స్పెండ్ చేసేంత అయితే ఏం లేదు అక్కడ. సో అది నా రికమెండేషన్. అండ్ ఈ చెప్పిన ఇటనరీ మీరు మల్టిపుల్ వేస్లో కూడా డివైడ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ నెంబర్ ఆఫ్ డేస్ యూఆర్ ప్లానింగ్ అండ్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూఆర్ ప్లానింగ్. ప్లస్ హోటల్ డీటెయిల్స్ ఏవైతే బాగున్నాయో అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవన్నీ చూడండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇలాంటి వీడియోస్ అన్ని చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే ప్లస్ కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా మీకు తెలిసిన ప్లేసెస్ ఏదైనా ఉంటే పిల్లలతో విజిట్ చేయడానికి అవి కూడా మేము విజిట్ చేయడానికి ట్రై చేస్తాము. అలానే మా అవుట్డోర్ కుకింగ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాము మ్యాక్సిమం. అలానే ఈ సబ్స్క్రిప్షన్ ఎందుకంటే యాక్చువల్గా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు యూట్యూబ్లో అందరికీ రావడానికి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా కొట్టండి. సో నోటిఫికేషన్ మేము పెట్టగానే వీడియో మీకు అందరికీ వస్తుంది. అది దట్స్ ఆల్. ఈ వీడియోని ఇంకా ఎండ్ చేస్తున్నాము. అగైన్ సబ్స్క్రైబ్ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన బాయ్ చెప్పు. బాయ్.